అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయకాంత్. ఈరోజు అంశం టైం వాల్యూ. టైం వాల్యూ పార్ట్ 3. మీకు తెలుసు, మేము జేకే బాబా ఆన్లైన్ హెల్ప్ సర్వీసెస్ అనే సమాచార సేవా కేంద్రాన్ని పెట్టి సుమారుగా 4 ఏళ్ళు అవుతుంది. దాని ద్వారా ప్రజలను అవేర్నెస్ కల్పించి వాళ్ళ మార్పు తేవాలన్నది మా ఉద్దేశం. ఈరోజు అంశం టైం వాల్యూ. మొదటగా బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చూసుకుందాం. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు టైం వాల్యూను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే 1 day to 13 ఒక రోజు నుండి 13 సంవత్సరాల వరకు స్మాల్ ఏజ్, 13 నుంచి 20 వరకు టీనేజ్, 20 నుండి 30 వరకు యంగ్ ఏజ్, 30 నుండి 40 వరకు మిడిల్ ఏజ్, 40 నుండి 60 వరకు ఓల్డ్ ఏజ్. ఈ చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు త్వరగా వృద్ధాప్యం వస్తుంది. దానివలన మీరు, మీ కుటుంబం, మీ దేశం ఎంతగానో అభివృద్ధి కోల్పోతుంది, లోపిస్తుంది. ఈ రోజు నుండి మానండి. అది గుడ్ హ్యాబిట్స్ గురించి చూద్దాం. ఒక రోజు నుండి 13 సంవత్సరాల వరకు స్మాల్ ఏజ్, 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు టీనేజ్, 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు యంగ్ ఏజ్, 60 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు మిడిల్ ఏజ్, 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఓల్డ్ ఏజ్. ఈ విధంగా గుడ్ హ్యాబిట్స్ కనుక ఉంటే ఈ విధంగా లైఫ్ టైం ఎర్న్ చేయొచ్చు. దానికి మంచి అలవాట్లు కలిగిన వాళ్ళు వారికి వాళ్ళ కుటుంబానికి, వారి దేశానికి ఎంతగానో అభివృద్ధి చెందుతారు. దేశం అభివృద్ధి చెంది వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా ఉన్నతమైన స్థానానికి వారు చేరుకుంటారు. మీరు ఇతరులను మార్చడానికి ప్రయత్నించండి. దేశం అభివృద్ధి చెందుతుంది. చూసారా ఫ్రెండ్స్, టైం వాల్యూ లైఫ్ చేంజింగ్ వీడియో పార్ట్ 3. ఈ వీడియోస్ చేయడం కారణం ఒకటే, మా ఉద్దేశం ఒకటే, మీలో మార్పు రావాలి, దాని ద్వారా అభివృద్ధి చెందాలి, చెడు అలవాట్లు మానుకోవాలి, మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలి, లైఫ్ టైం పెంచుకోవాలి. దానివల్ల మన జీవితాలు బాగుంటాయి, ప్లస్ మన కుటుంబం బాగుంటుంది, మన సమాజం, మన దేశం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది. కేవలం చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే మత్తులో ఉండి ఏ పని చేయలేడు, విచక్షణ కోల్పోతాడు. అతన్ని తాను చూసుకోలేడు, కుటుంబాన్ని చూసుకోలేడు, దేశాన్ని చూసుకోలేడు, దేనికి ఉపయోగపడ్డు చెడు అలవాటు ఉన్న వ్యక్తులు. అదే మంచి అలవాటు ఉన్న వ్యక్తులు వాళ్ళని చూసుకుంటారు, సంరక్షించుకుంటారు, వాళ్ళు ఉన్నతంగా చేసుకుంటారు, వారి కుటుంబ సభ్యులను ఉన్నతంగా చేసుకుంటారు, వాళ్ళ దేశంలో వాళ్ళ సమాజాన్ని అభివృద్ధి చేస్తారు, ప్లస్ వాళ్ళ దేశాన్ని కూడా అంతా అభివృద్ధి చేస్తారు. కేవలం మనం ఉన్న చెడు అలవాట్లు మార్పే కారణం. ఈ మార్పు మీలో రావాలని మేము కోరుకుంటున్నాం. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కడు మంచి అలవాట్లుగా మార్చుకొని మీ కుటుంబానికి, మీ కుటుంబానికి, మీ సమాజానికి, మీ దేశానికి ఎంతగానో ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. దీని ద్వారా మీ కుటుంబం, దేశం అన్నీ ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. ఇది మీరు పాటించి దయచేసి ఈ వీడియోస్ని మీరు అవగాహన చేసుకుని మార్పు తెచ్చుకోండి. మేము ప్రజల్లో మార్పు కలిగించడమే మా ఉద్దేశం. జేకే బాబా ఆన్లైన్ హెల్ప్ సర్వీసెస్ అనే సమాచార సంస్థ ప్రారంభించిన కారణం ఒకటే, సమాజంలో మా వంతు కృషి చేసి జనాలు కొందరైనా మారిస్తే దాని ద్వారా వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కుటుంబం బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, వాళ్ళ దేశం బాగుపడుతుంది ఉద్దేశంతోనే మేము వీడియోస్ చేస్తున్నాం. దయచేసి ఇట్లా ఆదరించి ప్రతి ఒక్కరికి చెప్పండి, మరి ఫ్రెండ్స్కి తెలియజేయండి, షేర్ చేసుకోండి. దీని ద్వారా అందరికీ మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. జై హింద్.